అందరూ సైలెంట్గా ఉండండి. నేను ఇప్పుడు పేర్లు రాస్తున్నా. సార్ వచ్చేవరకు ఎవరన్నా మాట్లాడిల్లనుకో సార్కి మీ పేర్లు చెప్తున్నా. అబ్బా వచ్చిందిరా. ఎప్పుడు క్లాస్లో సార్ లేకపోతే చాలు అక్కడికి వచ్చి ఓవర్ యాక్షన్ చేస్తారు. దీన్ని బాగా ఎట్లా తట్టుకోవాలో ఏంటొచ్చి దీన్ని ఎవరా క్లాస్ లీడర్ లాగా పెట్టింది. అవునరా, దీన్ని గోల తట్టుకోలేకపోతున్నాం. దీని గురించి సార్కి కంప్లైంట్ చెప్దాంరా. ఏ రిక్కీ అండ్ కౌశిక్ ఏం మాట్లాడుకుంటారో మీ పేర్లు సార్కి చెప్తా ఆగండి. మేమేం మాట్లాడుకున్నామో నువ్వు విన్నావా? ఏమన్నా మేమెక్కడ మాట్లాడుకున్నాం? నీకు బాగా ఓవర్ అవుతుంది చెప్తున్నా. నేను ఓవర్ చేస్తా అంటాను. సార్ వచ్చినాక మీ పేర్లు చెప్పకపోతే చూడురా. చెప్పకపో ఎవరికి భయం? అట్లా అంటావా? నేను సార్కి చెప్తావు నువ్వు ఇట్లా అన్నావని. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. అందరూ కూర్చోండి. ఎవరి సీట్లలో వాళ్ళు కూర్చోండి. సరే, మరి క్లాస్ స్టార్ట్ చేద్దామా ఈరోజు? సార్ నిన్న హోంవర్క్ ఇచ్చారు సార్, అది చెక్ చేస్తా అని చెప్పారు. అరే కోతి ముఖంతో మళ్ళీ గుర్తు చేసిందిరా. నేను నిన్న హోంవర్క్ రాయలేదురా. అరే నేను కూడా రాయలేదురా. ఏం చెప్తాంరా ఇప్పుడు? వెరీ గుడ్ తల్లి, గుర్తు చేసిన. హోంవర్క్లో తీసుకుని రండిరా. ఓకే సార్. అరే ఏం చెప్తాంరా ఇప్పుడు? హోంవర్క్ ఎందుకు రాయలేదంటే ఏం చెప్తాం? ఏదో చెప్తాం తీరా పారా పోదాం. మళ్ళా పిచ్చోనికి కోపం వస్తుంది. ఏమైందిరా? హోంవర్క్ ఏదిరా? సార్ అది నేను హోంవర్క్ చేసిన సార్. కుక్క తిన్నది సార్. మీ కుక్క హోంవర్క్ ఎందుకు తింటుందిరా? అన్ని అబద్ధాలు చెప్తాను. హోంవర్క్ చేయలేదా? అడు బయటికి నడు, బాగా ఆడుకో. అడు నిలిచిపోడా. ఏమైందిరా? నీ హోంవర్క్ ఏది? సార్ అది పొద్దునత్తంటే నీళ్ళల్లో పట్టేది సార్. నువ్వు హోంవర్క్ చేసినావు, అది నీళ్ళల్లో పడ్డదారా? అబద్ధం చెప్తా తినట్టుండాలి. హోంవర్క్ చేయకుండా నేను అంతా రోడ్డు మీద తిరిగిల్లు కదా, నాకు కనిపించిల్లు ఆడ పోలే. అడుగులు బయటికి ఆడ గోడ కూడా చేయపోలి. సరే పిల్లలు, మరి క్లాస్ స్టార్ట్ చేద్దామా? సార్ ఈరోజు టెస్ట్ పెడతా అన్నారు సార్. అబ్బా ఈ వేస్ట్ మొక్కటి మళ్ళీ గుర్తు చేసిండ్రు. ఎప్పుడు గడపడాన్ని సేవ కూర్చోడు మార్కులు రాకపోతే. అవునరా, అసలు నాకు కూడా ఏం రాదు. అసలు దేని మీద ఎగ్జామ్ పెడదా అన్నాడు కూడా తెలియదురా. ఏం చేద్దామరా? మరి రాత్రారా ఎగ్జామ్ అందరూ? రాస్తాం సార్. రేపు రాస్తాం సార్. మాకు రేపు పెట్టండి సార్. అవును సార్, రేపు రాస్తాం సార్. రేపు మంచిగా రాస్తాం సార్. అన్ని మార్కులు వస్తాయి సార్. రేపు మంచిగా చదువుకొని రాస్తాం సార్. ఈ ఒక్కసారి వదిలేస్తానా? ఈ ఒక్కసారి రేపు ఎగ్జామ్ పెడతా. రేపు మార్కులు రాలేదనుకో ఒక్కొక్కని తల్లిదండ్రులను పిలిచి పొట్టు కొడతా. చూడులే, మీ మమ్మీ డాడీ ముందే కొడతా. అర్థమవుతుందా? చక్కగా చదువుకొని రాలి. ఓకే సార్. సరే, క్లాస్ అయిపోయింది. రేపు అందరూ ఎగ్జామ్కి చదువుకొని రండి. రేపు మళ్ళీ గుర్తు చేయాలి.